నేచురల్ స్టార్ నాని సినిమాలు ఎప్పుడూ కొత్తదనం కలిగిన కథలతోనే వస్తాయి. అతని బ్యానర్ నుంచి వచ్చిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ కూడా అదే దిశలో మునుపెన్నడూ చూడని ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఇటువంటి కథాంశాలను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అనే సందేహాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఆసక్తిని పెంచింది. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి వచ్చిన ఈ చిత్రం మరోసారి కంటెంట్ సినిమాలకు మంచి గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరించారు. ప్రధానంగా కథనంపై ఫోకస్ చేసిన ఈ చిత్రం మంచి నటీనటులను కూడగట్టుకుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా హర్ష రోషన్, శ్రీదేవి, ఇతర ప్రముఖ నటులు ఇందులో నటించారు. సినిమా కథాంశం చాలా హై ఇంటెన్సిటీగా ఉండటంతో పాటు కోర్ట్ రూమ్ డ్రామాలో ఉండాల్సిన ఎమోషనల్ డెప్త్, మానవీయ విలువలు ఇందులో బలంగా కనబడతాయి. సినిమా వసూళ్లు కూడా ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చాయి. విడుదలైన 4వ రోజు కూడా బలమైన కలెక్షన్లు నమోదయ్యాయి. ఒక్క 4వ రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించగా మొత్తం కలెక్షన్లు 28.90 కోట్లకు చేరుకున్నాయి. వీకెండ్ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగడంతో సినిమాకు ఇంకా ఎక్కువ లాంగ్ రన్ ఉండేలా కనిపిస్తోంది. నేషనల్ మార్కెట్ మాత్రమే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. యుఎస్ఏ మార్కెట్లో ఇప్పటికే $650కే మార్కును దాటేసి 7 రోజుల్లోనే $1 మిలియన్ క్లబ్లోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే స్క్రీన్ కౌంట్ కూడా పెరుగుతుండడం విశేషం. కేవలం వసూళ్లు మాత్రమే కాదు, నాని నిర్మించిన ఈ సినిమా మరోసారి కంటెంట్ సినిమాలకు మంచి మార్గాన్ని చూపిస్తోంది. పెద్ద హీరోలు కాకుండా కథను నమ్మి సినిమాలను తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని ఈ సినిమా మరింత బలపరిచింది. కోర్ట్ రూమ్ డ్రామా అనే తరహా సినిమాలను మనకు చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఈ సినిమా తన కథ టేకింగ్తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 2 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించేసిన ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఇది మున్ముందు మరింత స్ట్రాంగ్ రన్ కొనసాగించి భారీ లాభాల్లోకి వెళ్లే అవకాశముంది. నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో కొత్త కంటెంట్ సినిమాలకు కొత్త బాట వేయబోతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.